అందరికీ నమస్కారం. కామపిశాచీయ దెయ్యం ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నరకంగా మార్చిందో తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న సపోర్ట్తోనే ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది. కావ్య హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. డ్యూటీ అయిపోయి హాస్టల్ వచ్చేసరికి ఆమె శరీరం అంతా బరువుగా, మనసు అసహనంగా అనిపించింది. ఏదో అనీజీ ఫీలింగ్. అందుకే రూమ్కి వెళ్ళగానే బెడ్ మీద పడుకుంది. కళ్ళు మూసిన క్షణంలోనే తన మీద ఎవరో బరువుగా పడుతున్నట్టు, చుట్టూ నల్లటి నీడలు కదులుతున్నట్లు అనిపించింది. అసహనంతో కావ్య కళ్ళు తెరిచింది. ఆ క్షణమే ఆమె ముందు భయంకరమైన నల్లని ఆకారం కనిపించింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అరవాలనుకుంది, కానీ గొంతు రాలేదు. నల్లటి ఆకారం మీద పడి కాళ్ళు చేతులు బలవంతంగా ఒత్తిపట్టి కదలకుండా చేసింది. భయంతో ఒళ్ళంతా వణికిపోయేలాగా చేసింది. ఆ రాత్రంతా అదే నరకం చూపించింది. తెల్లారేసరికి స్పృహ లేకుండా పడిపోయాను. నా ఒళ్ళంతా గాయాల గుర్తులతో, తీవ్ర జ్వరంతో వణికిపోయింది. పక్కవాళ్ళు లేచేసరికి రాత్రి నేను ఒళ్ళంతా గాయాలతో, జ్వరంతో కనిపించాను. ఆ రాత్రి వాళ్ళకి ఏ చప్పుడు వినిపించలేదని తెలిసింది. నన్ను చూసి అందరూ షాక్ అయ్యారు. నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ 2 రోజులు పరిస్థితి దారుణంగా ఉంది. హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకున్నాను. స్పృహ వచ్చాక నన్ను హాస్టల్కి తీసుకువచ్చారు. ఇంటి వాళ్ళకు సమాచారం ఇస్తే వాళ్ళు చాలా భయపడిపోయారు. కొంచెం కోలుకున్నాక ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నారు. జ్వరం తగ్గాక హాస్టల్కి తీసుకువచ్చారు. హాస్టల్లో నైట్ అవ్వగానే నా ప్రవర్తన చాలా మారిపోయిందని, నా కళ్ళు ఎర్రగా మారిపోయాయి. మాటలు వింతగా, అలా విచిత్రంగా ప్రవర్తించేదాన్ని అంట. పక్కనే ఉన్న అమ్మాయితో చాలా విచిత్రంగా ప్రవర్తించి చాలా చికాకు చేయడంతో ఆ అమ్మాయి లేచి గట్టిగా అరిచింది. దానితో రూమ్లో ఉన్న వాళ్ళందరూ లేచి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అందరూ లేచాక లైట్ వేస్తే నన్ను చూసి వాళ్ళు భయపడ్డారు. కళ్ళు ఎర్రగా మారిపోయి ఉన్నాయి. నేను అనుకున్నది జరగకుండా అందరూ లేవడంతో, అందరూ భయపడిపోవడంతో నా పథకం పారలేదని నాకు చాలా కోపం వచ్చేసింది. దానితో నేను కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి మారిపోయాను. అందరూ కలిసి నన్ను ఆపడానికి ప్రయత్నించారు. కానీ నాలో ఉన్న ఏదో శక్తి అందరినీ విసిరేస్తూ గట్టిగా అరుస్తూ అందరినీ భయపెట్టింది. అప్పుడే అందరికీ అర్థమైంది నాకేదో దయ్యం పట్టింది అని. భయంతో వణికిపోతూ వెంటనే పెద్దలకి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పారు. అందరూ కలిసి నన్ను గట్టిగా పట్టుకొని చేతులు కాళ్ళు కట్టేశారు. అప్పటికి బలవంతంగా గింజుకుంటూనే ఉన్నాను. అక్కడే ఉండడం అందరికీ ఇబ్బంది అని చెప్పి నన్ను కిందికి తీసుకువెళ్ళారు. పూజ గది ముందు పడేసి నదుల నుండి తెచ్చిన నీళ్లు ఉండడంతో దాంట్లో పసుపు కలిపి నా మీద పోశారు. అప్పటికి కొంచెం శాంతించకపోవడంతో ఇంకా విభూదిని నా మీద చల్లారు. కొంతసేపటికి గింజుకోవడం ఆపి అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. అలా పడిపోయిన నన్ను పూజ గదిలో ఒక మూలన కూర్చోబెట్టారు. తర్వాత మా అమ్మ నాన్నలకు కాల్ చేసి విషయం మొత్తం చెప్పి ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళమని వాళ్ళకు చెప్పారు. వాళ్ళు జరిగిందంతా విని చాలా భయపడిపోయారు. ఏడుస్తూ మేము వచ్చే వరకు మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని వాళ్ళు ఊర్లో ఉన్న ఒక మంత్రగారిని తమతో పాటు తీసుకొని హాస్టల్కి బయలుదేరారు. కావ్య అమ్మ నాన్న హాస్టల్కి చేరుకున్నాక కావ్యని గదిలో నుండి బయటికి తీసుకువచ్చి కట్లు విప్పి కావ్య లే అమ్మా అని లేపారు. కావ్య కొద్దిసేపటికి కళ్ళు తెరిచింది. కానీ కళ్ళు ఎర్రగా మండే అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. కోపంగా చూస్తూ నన్ను బంధించిన మిమ్మల్ని ఎవరిని ఊరికే వదిలిపెట్టను అంటూ గట్టిగా అరిచింది. పక్కనే ఉన్న మంత్రగాడు మంత్రోచ్చారణతో కామని తాత్కాలికంగా కట్టడి చేస్తూ అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతడి వల్ల కాలేదు. దానితో తాత్కాలికంగా ఆత్మను కట్టడి చేసి ఆమెను స్పృహ తప్పేలాగా చేశాడు. కావ్య స్పృహ తప్పిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నతో ఈ ఆత్మ చాలా కామపిశాచి, దీన్ని పూర్తిగా తీసేయడం నా తరం కాదు, మా గురువుగారి దగ్గరికి తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. దానితో కావ్యను తీసుకొని వాళ్ళు ఊరికి బయలుదేరారు. కావ్యను ఊరికి తీసుకువెళ్ళాక వాళ్ళ గురువుగారు ఈ దయ్యాన్ని వదిలించారా, అసలు ఈ దయ్యం కథ ఏంటి, కావ్యాన్ని ఎలా చేరింది, ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. ఈ హర్రర్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.